హైదరాబాద్లో అతి పురాతనమైన ఫతేనగర్ బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారింది. రైలింగ్ పెచ్చులుడుతూ పిల్లర్లు బీటలు వారి ప్రమాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో బాలనగర్, అమీర్పేట్, సనత్ నగర్, బల్కంపేట ప్రాంతాలను కలిపే ఫతేనగర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. సిటీలో అతి పురాతనమైనటువంటి ఫతేనగర్ బ్రిడ్జ్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఓవైపు రైలింగ్ ఊడిపోయి మరోవైపు ఎక్కడికక్కడ పెచ్చులుడుతూ ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి. దాదాపు 40 ఏళ్ల క్రితం నాటి అతి పురాతనమైనటువంటి బ్రిడ్జ్ ఫతేనగర్ బ్రిడ్జ్. ఏదైతే అమీర్పేట్, బల్కంపేట్, బాలనగర్ని కలుపుతూ ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రిడ్జ్ పూర్తిగా ఎక్కడికక్కడ ప్రమాదకరంగా మారడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు నిత్యం కూడా దాదాపు వేలాది వాహనాల రాకపోకలతో ఈ బ్రిడ్జ్ అంతా కూడా ట్రాఫిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం నేను ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర మన పరిస్థితి చూడొచ్చు. మొత్తం కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసము గతంలో దాదాపు 60 కోట్లను కేటాయించారు. సో బ్రిడ్జ్ విస్తరణ పనులు శ్రీకారం చుట్టి మధ్యలోనే ఆ పనులు నిలిపివేయడంతో సో నిత్యం కూడా ఇక్కడ ట్రాఫిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఈ ప్రాంత వాసులు కింద ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలా చెప్పండి, ప్రధానంగా ఈ బ్రిడ్జ్ సిటీలోనే ఓల్డెస్ట్ బ్రిడ్జ్ గా చెప్పొచ్చు. సో ఇలాంటి బ్రిడ్జ్ ప్రస్తుతము చాలా డేంజర్ బెల్స్ మోగిస్తుంది, ఎక్కడికక్కడ ప్రమాదకరంగా మారినటువంటి ఏమంటారు అసలు? ఈ ఫతేనగర్ బ్రిడ్జ్ అనేది త్రిముఖంగా ఉంది. ఒకటి బల్కంపేట, ఒకటి సనత్ వెళ్ళడానికి దారి ఉంది. కానీ ఇది నిర్మించి ఒక సుమారు 35 సంవత్సరాలు అవుతుంది. నేను పార్టీలో చేరి 36 సంవత్సరాలు అనేక బీజేపీ కార్యక్రమాలు ఈ బ్రిడ్జ్ మీదనే చేశాను. ఇంతవరకు ఈ బ్రిడ్జ్ అనేది అఫీషియల్గా ఓపెన్ చేయడం చేయలేదు. ఒక 2-3 నెలల్లో అక్కడ మొత్తం శిథిలాస్థితిలో ఉండి అది స్టెప్స్ గులిపోతే మేము చాలా దెబ్బలు తాకినాయి. దానికి ఈటల రాజేందర్ గారిని పిలిచేసి దాని గురించి చూపెట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ రైల్వే గేట్ కూడా ఉంది లోపలికి వెళ్ళడానికి, అది కూడా బంద్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి బాలనగర్ కానీ చింతల్ కానీ వచ్చే వెహికల్స్ కూడా అన్నీ కూడా ఫతేనగర్ వైపు నుంచి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాయి. మా బస్సులో నివసించే మహిళల పేషెంట్స్ కానీ ఏదైనా అపాయం జరిగితే అంబులెన్స్ వెళ్ళాలంటే సుమారు 1 గంట పడుతుంది బ్రిడ్జ్ క్రాస్ చేయాలంటే. మేము ఎన్నోసార్లు మొనబెట్టుకున్నాం. ప్రస్తుతం మనం ఏబీ స్క్రీన్ లో చూస్తున్నాము. ఈ బ్రిడ్జ్ అంతా కూడా ప్రమాదకరంగా మారింది. సో దీన్ని విస్తరణ పనులు చేపట్టాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ప్రాంత వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ బ్రిడ్జ్ చూసుకుంటే ఓల్డెస్ట్ బ్రిడ్జ్ సిటీలో. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు రెగ్యులర్ గా సిచ్యువేషన్ అండి? ఇక్కడ పబ్లిక్ ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సిటీలో ఎవరు ఎదుర్కొంటలేదు. ఎందుకంటే గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవ్వడం జరుగుతున్నది. ఈ మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి శాంక్షన్ అయ్యింది. మరి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపిందో వాళ్ళకి తెలవాలి. మరి ఇక్కడ ఉన్న ఇల్లుకు డబ్బులు వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఆ డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం వేరే దిక్కు మళ్లించడం జరిగింది. మీరు అతి త్వరలోనే ఈ బ్రిడ్జికి శ్రద్ధ చూపించాలని ఒక మనవి. ఈ మధ్య గత ఒక 4-5 నెలల క్రితము ఆ బ్రిడ్జ్ చిడీలు కూలిపోయి కూడా ఒక ఇద్దరు చాలా ప్రాణ పరిస్థితిలో ఉన్నారు, ఒకరు చనిపోయారు కూడా. అయినా కూడా ఎన్నో మార్లు పిటిషన్ పెట్టుకున్నాము. ప్రజెంట్ ఉన్న ఎంపీ గారికి కూడా చెప్పాము, ఆయన కూడా వచ్చి పరిశీలించారు. దయచేసి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వరకు వెళ్ళేటట్టు మీకు మేము విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. మొత్తానికైతే ఇటు ఫతేనగర్ బ్రిడ్జ్ ప్రమాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలంటూ కూడా ఈ ఫతేనగర్ వాసులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏపీ ఆంధ్రజ్యోతి ఫతేనగర్ నుంచి.